హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే ఈ వీడియోలో గోధుమ రవ్వ కేసరి ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా దీనికోసం ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో కొన్ని జీడిపప్పులను వేసుకుని కొంచెం మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఈ జీడిపప్పులన్నీ బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని సేమ్ అదే ప్యాన్లో 1 కప్పు గోధుమ రవ్వని వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నానండి. ఈ గోధుమ రవ్వని బన్సీ రవ్వ తీసుకుంటే ఇక్కడ మంచిదండి. ప్రసాదం రవ్వ అని అడిగితే ఇస్తారు, ఎర్రనూక అని కూడా అంటారు కదా దీన్ని. సో ఇందులో బన్సీ రవ్వ తీసుకుంటే ప్రసాదం టేస్ట్ బాగుంటుంది. సో ఈ రవ్వ కేసరికి మనం మంచి కలర్ వచ్చే వరకు గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని పక్కన ఉంచుకుందాం. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 కప్పు రవ్వకి 2 కప్పుల పాలు వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలండి. మనకి పాలు బాగా మరిగిన తర్వాత దీనిలో కొద్దిగా వేయించిన రవ్వ ఉంది కదండి, ఆ రవ్వని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి రవ్వని. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి మన ఫ్లేవర్ని బట్టి మన ఇష్టం బట్టి ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత దీనిలో 1 కప్పు పంచదార యాడ్ చేశానండి. పంచదార బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా మనం ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకున్న తర్వాత వేయించిన జీడిపప్పులని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ గోధుమ రవ్వ కేసరి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.